పలికిన రెండో మాటను మనం ధ్యానం చేద్దాం. మరి ఈ వాక్య భాగాన్ని సహోదరి నాగమణి ముందుకొచ్చి చదువుతుండగా లూకాసు వార్త 23 అధ్యాయము 43 వచనం. లూకాసు వార్త ఇదిగో అక్కడ చూడు స్టాండ్ మీద మైక్. లూకాసు వార్త 23 అధ్యాయము 43 వచనాన్ని మనం చదువుకుందాం. హల్లెలూయా. 24 అధ్యాయము 43. హల్లెలూయా. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిత్యముగా చెప్పెను. ఆమేన్. మంచిది. చదవబడిన లేఖనాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. నిస్సి ముందుకొచ్చి ఈ మాటని కొద్దిసేపు మనం ధ్యానం చేస్తుండగా అందరం కూడా ఈ మాట విందాం. నిస్సి ముందుకు వస్తుంది. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చిన దేవునికి, సేవకులకి నా వందనాలు. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, ఏసయ్య ప్రభ, మీరు గుడ్ ఫ్రైడే రోజు సంఘమంతా ఈ రీతిగా కూడి తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేసే కృపను ప్రభ మీరు మాకు అనుగ్రహించారు. దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు సిలువలో పలికిన 7 మాటలు తండ్రి ఏసయ్య ప్రభ మేము ధ్యానిస్తుండగా ఏసే మొదటి ద్వారా మాతోటి మా సంఘంతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు సిలువలో పలికిన 2వ మాటను బట్టి ప్రార్థన చేస్తున్నాం ఏసయ్య ప్రభ, మీకే వందనాలు, స్తోత్రాలు. ఏసయ్య ప్రభ, ఏసే చెప్పబోతుండగా తండ్రి నన్ను మీరు మరుగుపరుచుకొని దేవా, నా థాట్స్ని, నా ఆలోచనలు అన్నిటినీ ప్రభ మీరు మరుగుపరిచి మీరేం చెప్పాలనుకుంటున్నారో, మీరు ఎందుకు ఆ మాట పలికారో తండ్రి మేమందరం దాని విషయంలో ధ్యానిస్తుండగా దేవా ఏసయ్య ప్రభ ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి తండ్రి. దేవా, ఇక్కడ మీ ప్రెజెన్స్ని ఉంచండి. ఎవరు అనాలోచితంగా ఉండకుండా ఏసయ్య ప్రభ వినగలిగిన మనసును దయచేయమని కోరుకుంటున్నాం. వాక్యాన్ని అంగీకరించే మనసును ప్రతి ఒక్కరికి ప్రభ మీరే దయచేయమని కోరుకుంటూ ఏసయ్య ప్రభ ముఖ్యంగా అయితే మీరు నాకు సహాయము దయచేసి, పరిశుద్ధాత్మదేవ నాకు సహాయం చేసి మీరే మాట్లాడమని కోరుకుంటూ ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. లూకాసు వార్త 23వ అధ్యాయం 39 నుంచి 43 వరకు చదువుకుందాం. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే 2వ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. 33వ వచనం కూడా చదువుకుంటే, వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని, ఎడమ వైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి.
మనం ఈ రెండో మాట చూసుకుంటున్నట్లయితే, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. మనం ఈ మాటను ధ్యానించుకోబోతున్నాము. అయితే అసలు 7 మాటలు 7 మాటలు ధ్యానించాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు, దేవుడు సిలువలో 7 మాటలే పలుకుండరు. దేవుడు సిలువలో చాలా మాటలు కూడా పలుకుండొచ్చు. ఇది రెండో మాట అని కూడా మనం గ్యారంటీగా చెప్పలేము. ఆర్డర్స్ కూడా షఫుల్ అవుతూ ఉండొచ్చు. అయితే కానీ మనం రెండో మాటగా మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఇది మొదటి మాట, ఇది రెండో మాట అని మనం ఒక ఆర్డర్ ప్రకారం వెళ్తున్నాం కాబట్టి, ఈ రెండో మాటలో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అనేసి దేవుడు మాట్లాడుతున్నారనమాట. అయితే ఈ మాట దేవుడు ఎందుకు అన్నాడు అనేసి మనము వెళ్తే, మనందరికీ తెలుసు అప్పటి వరకు ఆ రోజు ముందు రాత్రి నుంచి అప్పుడు సిల్వలో జరిగినవంతా మనకి ఏమేమి జరిగాయో మనం ఎవ్రీ ఇయర్ వింటూనే ఉంటాము. అయితే మనం సిల్వ అన్న పిక్చర్ని గుర్తు చేసుకున్నప్పుడు మనకి ఒక్కటే సిల్వ కనిపిస్తుందా? 3 సిల్వలు కనిపిస్తాయి కదా. ఏసే సిల్వ మధ్యలో ఉంటుంది, ఎడం వైపున ఒక దొంగ, కుడి వైపున ఒక దొంగ. మత్తయి సువార్త, మార్కు సువార్తలో మనం చదువుకుంటే, మత్తయి సువార్త 27:38 చూసుకుంటే బందిపోటు దొంగలని ఉంటుంది, లూకాలో మాత్రం దొంగలని ఉంటుంది. కానీ మత్తయి, మార్కులో బందిపోటు దొంగలంట. అంటే వాళ్ళు నార్మల్గా క్రైమ్ చేసిన వాళ్ళు కూడా కాదు, వాళ్ళ క్రైమ్ లెవెల్స్ చాలా ఎక్కువ. సో వాళ్ళని ఏమని అంటున్నారంటే బందిపోటు దొంగలు అనేసి. వాళ్ళ మధ్యలో యేసయ్యని సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు అందులో ఒక నేరస్తుడు ఏమంటున్నారంటే, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే ఆయన హేళనగా మాట్లాడుతున్నారనమాట. అందులో ఉన్న ఒక దొంగ, ఏసే పక్కన సిలువ వేయబడుతున్న ఒక దొంగ ఏమని మాట్లాడుతున్నారంటే, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని. 37వ వచనంలో చూస్తే, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించెను. సో అందరూ, అక్కడున్న సైనికులు, అక్కడున్న ఆయనను సిలువ వేస్తున్న వాళ్ళందరూ, ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా, మనం ఇంకా కొన్ని వేరే వచనాల్లో చూస్తే, ఈయననేనా మన దగ్గరకు వచ్చి ఎన్నో వాక్యాలు బోధించి మందిరాన్ని పడగొట్టి నేను మూడు రోజుల్లో కట్టగలుగుతాను అని చెప్పిన ఈయననే రక్షించుకోలేకపోతున్నారు. అందరూ ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి, అక్కడ యేసయ్యని హేళన చేస్తున్నారనమాట. యేసయ్యని లైక్ ఇప్పుడు మనందరికీ చాలాసార్లు థాట్ వచ్చి ఉంటుంది, యేసయ్య దేవుడు కదా, ఆయన ఎందుకు అంత శ్రమలు పొందుకోవాలి, ఆయనను కాపాడుకోలేరా, ఆయన ఆజ్ఞాపిస్తే తండ్రి దూతల్ని పంపించి కాపాడలేరా అనేసి మనకు ఆ క్వశ్చన్కి డెఫినెట్లీ మనందరికీ మన బ్రెయిన్లో వచ్చే ఉంటుంది. అయితే మనం దానికి ఆన్సర్స్ ఏంటి అని చూస్తే, దేవుడు ఎందుకు తనను తను రక్షించుకోలేదు, ఎందుకంటే ఇక్కడ ఈ దొంగ క్వశ్చన్ వేస్తున్నారు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుము అని. కానీ దేవుడు అక్కడ ఏం చేస్తున్నారంటే, 1 పేతురు 2:24 చదువుకుంటే, చాలండి. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థతనుందమంట. అంటే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దేవుడు ఎందుకు తనను తను రక్షించుకోలేదు అని అంటే, దేవుని లేఖనాలు నెరవేర్చబడ్డానికి, దేవుని పర్పస్ నెరవేర్చబడ్డానికి. మనుషులుగా మనం అందరం డెఫినెట్లీ మనం ఈ భూమిపైకి వచ్చామంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక పర్పస్, ఈ లైఫ్లో చేయవలసిన పర్పస్ అనేది దేవుడు మన ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. మనం ఈ భూమిపైన చేయవలసింది, కొంతమంది వాళ్ళు పుడతారు, వాళ్ళ హోల్ లైఫ్ ఎందుకు ఉపయోగం లేకుండానే చనిపోతారు. కానీ దేవుడు మనకి ఆయన సిల్వలో మనకి ఆయన జీవితం మొత్తము మనం తెలుసుకుంటున్నట్లయితే నాకు ఒక థాట్ వచ్చింది. మొన్న ఇది వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, యేసయ్యకి తెలీదా ఈ డే వస్తుందని?
ఆయన పుట్టక ముందే తెలుసు. ఎందుకంటే ఈ ప్రవచనాలు అనేది 400 ఇయర్స్ క్రితము పాత నిబంధనలోనే యెషయా గ్రంథము 53వ వచనము 4వ వచనంలో చూసుకుంటే, యెషయా 53వ అధ్యాయము 4వ వచనం 5వ వచనము. చాలండి. అయితే ఇక్కడ పాత నిబంధనలో మీరు 5 కాండాలను చూస్తే అసలు ఎందుకు ఒక మనిషి చనిపోవాలి అనేసి మనం ఆలోచిస్తే ఇక్కడ ఏం శిక్ష ఆయన పైన పడిందంట? సమాధానార్థమైన శిక్ష. అయితే ఈ సమాధానార్థమైన శిక్ష ఏంటని మనం ఒకసారి పాత నిబంధనలోకి వెళ్ళి ధ్యానిస్తే, పాత నిబంధనలో దేవుడు ధర్మశాస్త్రం పెట్టినప్పుడు ఏమని ఆజ్ఞ పెట్టారంటే, కొన్ని బలులు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఇది చేస్తే బలించాలి, ఇప్పుడు మీరు కృతజ్ఞతతోటి మీరు ఒకవేళ చేస్తే అలా కొన్ని డిఫరెంట్ బలులు ఉంటాయి. అయితే సమాధానార్థమైన శిక్ష అని మనం ఇక్కడ ఈ వచనంలో చూసుకుంటుంటే, ఒక మనిషి పాపం చేస్తే ఆ మనిషి యాజకులు ఉంటారు కదా, పాస్టర్స్ పాత నిబంధనలు, ఆ యాజకుల దగ్గరికి ఒక గొర్రెను తీసుకొని వెళ్ళాలి. ఆ గొర్రెను తీసుకొని వెళ్ళినప్పుడు వీళ్ళ చెయ్యి అనేకసార్లు మన సేవకులు కూడా చెప్తారు కదా, వాళ్ళ చెయ్యి ఆ గొర్రె పైన పెట్టినప్పుడు ఆ పాపమంతా గొర్రెలోకి ట్రాన్స్ఫర్ అయ్యి ఆ గొర్రెని ఏం చేస్తారంటే బలిస్తారనమాట. కోసి దాన్ని మంటలో కాలుస్తారు. అప్పుడు వాళ్ళ పాపానికి విముక్తి వస్తుంది అన్నట్టు అలా ఉండేదన్నమాట పాత నిబంధనలు. అయితే ఇప్పుడు కూడా మనం మరి అంతమంది పాపాలు, ఇంతమంది దానికి మరి మనకు ఒక సొల్యూషన్ ఉండాలి కదా. అయితే దేవుడు ఏం చేశారంటే అందరి పాపాలను అంతటినీ ఎవరిపైన పడ్డాయంట? అందరి సమాధానార్థమైన శిక్ష. అంటే మన పాపాల కొరకు మనం ప్రతి ఒక్కరం పనిష్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి శిక్ష రావాలి. ఆ శిక్ష అంతా దేవుడు ఏం చేశాడంటే తనపైన వేసుకొని, సమాధానార్థమైన శిక్ష ఆయన పైన వేసుకొని, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనము పొందాల్సిన దెబ్బలన్నీ యేసే పైన వేసుకొని మనకు స్వస్థత కలిగించడానికి యేసే భూలోకానికి వచ్చారు. అదే ఆయన పర్పస్. ఆయన పర్పస్ ఏంటంటే మన పాపాల కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టి మనకు రక్షణ ఇవ్వడానికి. ఈ రెండో మాటలో మనం చూసుకుంటున్నట్లయితే, దేవుడు ఆ దొంగ ఒక్కడికే దేవుడు రక్షణ ఇవ్వలేదు. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు అని అన్నారు కదా, ఆ మాట ఆ దొంగ ఒక్కరికి అప్లై అవ్వదు, మనందరికీ కూడా. ఆయన సిలువలో మరణించడం ద్వారా దేవుడు మనందరికీ రక్షణ ఇచ్చాడు. అయితే 400 ఇయర్స్ క్రితమే ప్రవచనాలు వచ్చాయి. 400 ఇయర్స్ క్రితమే మనుష్య కుమారుడు ఈ భూలోకానికి వస్తారు, మన కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేస్తారనేసి చాలా ప్రవచనాలు ఉన్నాయి బైబిల్లో. 300కి పైగా ప్రాఫెసీస్ ఉన్నాయి. అయితే దేవునికి తెలీదా అంటే, ఆయనకి ఫస్ట్ నుంచే తెలుసు. ఇప్పుడు మనకి ఎవరైనా చెప్పి నువ్వు ఈ డేట్లో చనిపోతావు, ఇలా చనిపోతావు, కార్ యాక్సిడెంట్లో చనిపోతావు, హార్ట్ అటాక్లో చనిపోతావు అని మనకు అసలు నిద్ర పడుతుందా? కానీ ఆయన 33.5 ఇయర్స్ ఆయన లైఫ్లో ఆయనకు తెలుసు ఈ డే వస్తుందని, ఆయనకి తెలుసు ఆయన శ్రమల చేత చనిపోతారని, ఆయనకు తెలుసు ఆయన అలా ప్రాణం పెడతారని, ఆయనకు తెలుసు ఆయన తిరిగి లేస్తారని. అవన్నీ తెలిసే ఆయన చూస్ చేసుకున్నాడు మన దగ్గరికి రావడానికి. ఆయన మనల్ని చూస్ చేసుకొని మన పాపాలని అన్నిటినీ ఆయన పైన వేసుకోవడానికి ఆయన రెడీ అయ్యి వచ్చారు. సో ఆయన పుట్టినప్పుడే ఆయనకి తెలుసు ఏంటంటే దేవుడు పర్పస్ ఇది. ఇప్పుడు మనం అఫ్కోర్స్ మనం దేవుళ్ళం కాదు కాబట్టి మనకు పుట్టినప్పటి నుంచి మన పర్పస్ తెలియకపోవచ్చు. కానీ మనం గ్రో అవుతున్నప్పుడు, మనం పెరుగుతున్నప్పటి కొద్దిగా మనకు అర్థమవుతుంది మనం జీవితంలో లైఫ్లో ఏం చేయాలి, దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడని. మనకి జరిగిన టెస్టిమోనీస్, దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి మనందరికీ తెలుసు మన లైఫ్లో ఏం చేయాలనేసి. కానీ దేవుడికి అది చిన్నప్పటి నుంచే తెలుసు. అయినా సరే ఆయన ప్రతి డే దేవుడు
మనల్ని చూస్ చేసుకున్నారు, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు. మనల్ని కాపాడడం కోసం మనకు శిక్ష రాకూడదు, ఆ శిక్ష అంతా దేవుడి పైన ట్రాన్స్ఫర్ చేసుకున్నారనమాట. పాత నిబంధనలు వాళ్ళ 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 చెయ్యి పెడితే ఏమవుతుంది, వాళ్ళ పాపం అంతా గొర్రెల్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. కొత్త నిబంధనలో కూడా మన పాపాలను అంతటిని దేవుడు తన పైనకి ట్రాన్స్ఫర్ చేసుకొని లేఖనాల నెరవేర్పు కోసము, ఆయన పర్పస్ని నెరవేర్చడం కోసము దేవుడు ఈ భూలోకానికి వచ్చారు. అందుకే దేవుడు తనని తను రక్షించుకోలేదు సిల్వలో. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనం చదువుతుంది. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? నేను వేడుకొనిన ఎడల ఇలాగు జరగవలనని లేఖనము ఎలాగు నెరవేరునని అతనితో చెప్పాను. అయితే అక్కడ ఏమవుతుందంటే, ముందు రోజు గెత్సెమనే తోటలో ఏసే ప్రార్థన చేసుకుంటారు కదా, ఆయన దుఃఖంతో ప్రార్థన చేసుకుంటుంటే పేతుర్ని ఇంకా కొంతమంది శిష్యుల్ని కూడా దేవుడు తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ సైనికులు వచ్చి ఏసేని పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతారనమాట. ఏసేకి తెలుసు సైనికులు వస్తున్నారని తెలుసు కాబట్టి ఆయనను ప్రిపేర్ చేసుకుంటున్నారనమాట. దేవుని దగ్గరికి వెళ్ళి తండ్రి ప్రెజెన్స్లో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు సైనికులు వచ్చి ఏసేని పట్టుకొని బంధించి తీసుకొని వెళ్తుంటే పేతురు ఏం చేశాడంటే కత్తి తీసుకొని ఒక సైనికుడి చెవుని ఇలా నరికేస్తారనమాట. అప్పుడు దేవుడు పేతురుతో చెప్తున్నాడు ఏంటంటే, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొని ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను కింద ఫుట్ నోట్లో ఏమని ఉంటుందంటే, ఒక్క వ్యూహము 6000 మంది యోధులు, 6000 మంది యోధులు అంట. అట్లాంటిది దేవుడు వేడుకుంటే ఎంతమంది యోధులు వస్తారంట? 12 సేనా వ్యూహములు. 12 సేనా వ్యూహములు అంటే ఒక్క సేనా వ్యూహము 6000 మంది కదా. 12 × 6 చేస్తే 72,000 మంది. ఆయన వేడుకుంటే ఆన్ ద స్పాట్లో పరలోకం నుంచి ఎంతమంది దూతలు వస్తారంట? 72,000 మంది దూతలు వచ్చి దేవుని కాపాడగలుగుతారు. అక్కడున్న మనుషులందరినీ చంపేయగలుగుతారు. ఎందుకంటే మన పాత నిబంధనలో గిద్యోను ప్రార్థన చేసినప్పుడు ఒక దూత వచ్చి ఏం చేస్తుంది, లక్షల మంది మిద్యానీయులను చంపేస్తుంది కదా. సో అలానే ఈయన కూడా ఏసే ప్రార్థన చేస్తే ఆన్ ద స్పాట్లో ఎంతమంది దూతలు రాగలుగుతారు? 72,000 మంది దూతలు రాగలుగుతారు అనమాట. వచ్చి దేవుణ్ణి కాపాడగలుగుతారు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నేను వేడుకొనిన ఎడల ఇలాగు జరగవలనని లేఖనము ఎలాగు నెరవేరును? ఒకవేళ నేను వేడుకుంటే ఇలా జరగాలని లేఖనం నెరవేర్చబడదు, నేను వచ్చిన పర్పస్ వేస్ట్ అయిపోతుంది. సో అందుకే నేను దేవుణ్ణి వేడుకొని అనేసి దేవుడు పేతురికి చెప్తారనమాట. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు తనను తను కాపాడుకోలేదు, కానీ ఆయన లేఖనం నెరవేర్చబడడం కోసము, ఆయన వచ్చిన పర్పస్ నెరవేర్చబడడం కోసం ఆయన అంతమంది కొడుతున్నా భరించారు, అంతమంది తిడుతున్నా భరించారు. నేను అనుకుంటాను బైబిల్లో ఇంకా కొంచెమే రాశారేమో, ఇంకెక్కువ శ్రమలు పెట్టుంటారేమో దేవుణ్ణి, ఇంకెన్నో మాటలు అని ఉంటారేమో అనేసి. అన్నిటికంటే ఫిజికల్గా కంటే అప్పటి వరకు స్తుతించిన మనుషులు ఏమని అరిచారంట? సిలువ వేయండి అని అరిచారంట. నాకు తెలిసి అన్నిటికంటే ఎక్కువ మెంటల్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఎమోషనల్గా దేవుడు చాలా హర్ట్ అయి ఉంటారు. ఎందుకంటే మొన్నటి వరకు ఒక 1 వీక్ క్రితమే అందరూ హోసన్న జయము అని ఆలోచించి, తర్వాత 1 వీకే మనుషులు మారిపోయి ఏమని సిలువ వేయండి అంత పెయిన్లో కూడా దేవుడు హీ చూజ్ నాట్ టు టాక్. ఆయన కామ్గా ఉన్నారు. ఎందుకనంటే ఆయన లేఖనం నెరవేర్చబడాలనేసి, ఆయన చిత్తం నెరవేర్చబడాలనేసి ఆయన సైలెంట్గా ఉండి, దేవుడు మన కోసము రక్షణ ఇవ్వడానికి ఆయన కామ్గా ఉండి ఆయన ఏం మాట్లాడలేదు. తర్వాత మనం చూస్తే నెక్స్ట్ 40వ వచనంలో, అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పెను.
అయితే రెండో దొంగ ఉన్నాడు కదా, ఒక దొంగ ఏమన్నాడు, నువ్వు దేవుడు అయితే, నువ్వు క్రీస్తువు అయితే నిన్ను రక్షించుకొని మన్ను కూడా రక్షించు అని. అయితే అది విని ఇంకొక సైడ్ ఉన్న దొంగ ఏమంటున్నాడంటే, నువ్వు కూడా అదే శిక్ష పొందుతున్నావు కదా, నీకు ఇప్పుడు కూడా దేవుడు అంటే భయం లేదా? నువ్వు శిక్ష పొందుకొని నువ్వు చనిపోయే పొజిషన్లో ఉన్నావు, నీకు ఇప్పుడు కూడా దేవుడు అంటే భయం లేదా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయనకి ఏ తప్పిదము లేదు అంట. ఆయనకి ఇప్పుడు ఇలా చెప్పడం వల్ల తర్వాత ఏమైందంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందామనేసి దేవుడు చెప్తాడు. ఆ దొంగకి రక్షణ వస్తుంది. ఆ దొంగకి ఉన్న క్వాలిటీస్ ఏంటి అసలు, ఆ దొంగకి రక్షణ ఎందుకు వచ్చింది అని అంటే, ఫస్ట్ ఆయన హీస్ అవేర్ ఆఫ్ హిస్ సిన్స్. ఆయన పాపాలు ఏంటో ఆయన తెలుసుకున్నాడు, ఆయన పశ్చాత్తాపడుతున్నాడు అక్కడ ఉండి. ఆయన ఏమంటున్నాడంటే, మనం చేసిన వాటికి మనకి ఇది న్యాయమే, కానీ ఆయన ఏమి తప్పు చేయలేదు, ఆయన ఏం తప్పు చేయలేదు అనేసి ఆయన అక్కడ చెప్తున్నాడు. ఆయనకి ఎలా తెలిసి ఉంటుంది ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన దేవుడు అనేసి ఎలా తెలిసి ఉంటుంది? ఆయన సిల్వలో ఆయన అంత అదేంటి, మేబీ ఆయన కూడా అదే డేస్లో ఏసేతోటి బ్రతికారు కాబట్టి ఆయన చేసిన అద్భుతాలు, ఆయన విన్న వాక్యాలకి ఈయన కూడా వెళ్ళి ఆ వాక్యాలు కూడా వినుంటాడేమో, తెలీదు. సో ఎలా తెలిసిందో తెలియదు, కానీ ఆయనకు ఒక్కటి మాత్రం ఆ సిల్వ పైన ఏం చేస్తున్నారంటే పశ్చాత్తాపడుతున్నాడు. ఆ దొంగ ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు తన పాపాల నిమిత్తము. ఆయనకి ఏం తెలుసు అంటే తను పాపం చేశారు, కానీ యేసయ్య ఏ పాపము చేయలేదనేసి ఆయన అవేర్గా ఉండి ఆయన రిపెంట్ అవుతున్నాడు అనమాట సిల్వలో. ఇంకా ఆయన ఇంకొక విషయం కూడా తెలుసుకుంటున్నాడు, ఏంటంటే యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని అడుగుతాడనమాట దేవుడు. ఇంకొక దొంగతోటి ఏమని అంటాడు, ఫస్ట్ మనకైతే ఇది న్యాయమే, కానీ మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయనకి ఏ తప్పిదము చేయలేదు అనేసి చెప్తారు. సో ఆ దొంగతోటి ఏమని అంటాడు, మనకి ఇది న్యాయమే, కానీ ఆయన ఏ తప్పిదము చేయలేదు. అయితే కానీ దేవుడు యేసయ్యతోటి ఏమని అడుగుతారంటే, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనేసి. ఈ దొంగలో 2 అనుభవాలు మనం నేర్చుకుంటున్నాం. ఏంటంటే మొదటిది పశ్చాత్తాపము, రెండవది దేవుని శక్తిని ఎరిగి ఉన్నాడనమాట. మనకు రక్షణ కావాలంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ముందు మన పాపాల నిమిత్తము మనం పశ్చాత్తాపడాలి. మనము ఏం పాపం లేదు దేవుని సన్నిధికి వచ్చి దేవా నన్ను రక్షించే నేను బాప్తిసం తీసుకుంటానంటే కుదరదు. మనం ఏం చేయాలి, మన పాపాలు ఏంటో మనం గ్రహించుకొని వాటి నిమిత్తము మనం పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మనకు రక్షణ ఇస్తారు. ఇంకొకటి యేసయ్యే దేవుడని నమ్మాలి మనం. ఈ దొంగ కూడా ఆయనని సిల్వలో చూసినా కూడా ఆయనలోకి ఈ దొంగకి ఏం కనిపించారు, ఒక దేవుడు కనిపించారు. ఈయననే దేవుడు, ఈయన నిజమైన దేవుడు, ఈయననే మనుష్య కుమారుడు, ఈయనే మెస్సయ్య, మన కొరకు సిల్వ యాగం అవ్వడానికి వచ్చారనేసి ఈయన గ్రహించి ఏం చేస్తారంటే దేవుని శక్తిని గ్రహిస్తారనమాట. మనకి రక్షణ కావాలంటే మనము దేవుని శక్తిని గ్రహించే వాళ్ళుగా ఉండాలి. మనం దేవుని సన్నిధికి వస్తున్నామంటే ఏదో రావాలి, చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వస్తున్నాను, చర్చ్కి వెళ్ళాలి అని ఫోర్స్ఫుల్గా రాకూడదు. మన బాప్తిసం తీసుకుంటున్నా ఏం చేస్తున్నా సరే మనసులో మనకి తెలిసి ఉండాలి ఏంటంటే ఈయన నిజమైన దేవుడు, ఈయనలో శక్తి ఉంది, నేను ఈయన పైన డిపెండ్ అవుతే దేవుడు ఆయన ప్రతీది చేయడానికి ఆయన శక్తిమంతుడు అనేసి దేవుణ్ణి మనం నమ్మాలన్నమాట. ఈ దొంగ కూడా యేసు నీవు ఏమని అడుగుతారు అక్కడ, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని అంటారు. అప్పుడు యేసయ్య చూస్తారనమాట ఆ దొంగలో ఉన్న పశ్చాత్తాపంని, ఆ దొంగలో ఉన్న రిపెంటెన్స్ని, ఆయనలో ఉన్న శక్తిని ఆయన గ్రహించడము చూసి దేవుడు ఏమంటాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అనేసి. సో యేసయ్య ఈరోజే ఈ మినిట్లోనే చనిపోయిన వెంటనే నువ్వు నాతో పాటు ఎక్కడికి వస్తున్నావు, పరలోకానికి వస్తున్నావు అని. పరలోకానికి రావడం అంటే ఏంటి, రక్షణ. అసలు మన లైఫ్ మొత్తము మనం కష్టపడేది దేనికోసం, పరలోక రాజ్యానికి వెళ్ళడమే. కానీ మనకి ఆ దొంగకి వెంటనే దేవుడు ఆ పశ్చాత్తాపం మనసును చూసి దేవుడు వెంటనే ఆ రక్షణ ఆ దొంగకు అనుగ్రహిస్తారనమాట. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పశ్చాత్తాపం పడి దేవుని శక్తిని గ్రహించడం వల్ల ఆ దొంగకు రక్షణ వచ్చింది. మనకు కూడా దేవుడు సిల్వలో యాగం అవ్వడం వల్ల రక్షణ వచ్చిందనమాట. అప్పుడు వరకు మీరు చూసుకుంటున్నట్లయితే
దేవుని రక్షణ అక్కడి వరకే కాన్సన్ట్రేటెడ్ అయ్యింది, అక్కడి వరకే పరిమితం అయ్యింది, ఇస్రాయేల్ కంట్రీ వరకే పరిమితం అయ్యింది అనమాట. మిగతా మన కంట్రీస్ అందరం అన్యులం, మనం విగ్రహారాధనలు పూజించుకుంటూ ఉన్నాం. అయితే దేవుడు మరణ పునరుద్ధానములు జరిగిన తర్వాత గొప్ప ఉజ్జీవం వచ్చిందనమాట అపోస్తులలో, శిష్యులలో. మనం తర్వాత చూస్తాం అపోస్తుల కార్యంలో 120 మంది మేడగదిలో ప్రార్థించినప్పుడు అక్కడి నుంచి కదా చర్చ్ స్టార్ట్ అయింది. క్రిస్టియన్ చర్చ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఆ మేడగదిలో నుంచే స్టార్ట్ అయ్యి వాళ్ళందరూ శిష్యులు కూడా బూదిగంతముల వరకు, బైబిల్లో ఉంటుంది, వాళ్ళు బూదిగంతముల వరకు వేరే వేరే కాంటినెంట్స్, వేరే వేరే కంట్రీస్కి వెళ్ళి సువార్తను ప్రకటించి మనకు ఆ రక్షణ వచ్చేలాగా దేవుడు చేశారనమాట. మనం ఇక్కడ గ్రహించుకోవాల్సింది ఏంటంటే యేసయ్య చనిపోవడం వల్లనే మనం ఈరోజు ఇక్కడ చర్చ్లో కూర్చున్నాం. లేకపోతే మనం అందరం ఎవరం విగ్రహారాలను పూజించే వాళ్ళము, ఐడల్ వర్షిప్ చేసే వాళ్ళం కదా మనం అందరం. కానీ మనకి రక్షణ వచ్చిందంటే ఎవరి త్యాగం అది? ఏసే త్యాగం. మనం అది బ్రెయిన్లో గుర్తుపెట్టుకోవాలన్నమాట. సిల్వ త్యాగము అని అంటే ఏదో ఎవ్రీ ఇయర్ మనము ధ్యానించుకుంటున్నాం, ఎవ్రీ ఇయర్ సేమ్ థింగ్ కాదు. కానీ మనకి ఆ పెయిన్ రావాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే ఒక మనిషి నా కోసం ఒకప్పుడు చనిపోయారు, ఒక 2000 years క్రితము యేసయ్య దేవుడు నా కోసం చనిపోయాడు అనేసి మనకి ఆ అక్నాలెడ్జ్మెంట్, ఆ అవేర్నెస్ మనకు ఉన్నప్పుడు మనము దేవుని సిల్వను లైట్ తీసుకోము, మన రక్షణను లైట్ తీసుకోము. లేఖనాలు సెలవిస్తాయి కదా, మనకున్న రక్షణను గట్టిగా పట్టుకోవాలంట. ఇప్పుడు మనకి లైఫ్లో ఉన్న ప్రతి దానికి ఒక ప్రైస్ పే చేయాలి కదా. మనకి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుకు ఒక వెల చెల్లించాలి. మన జీవితం, మన రక్షణ కూడా దేవుని మరణం అంత వెల మనం చెల్లించగలుగుతామా? చెల్లించలేం. మనం మరణించి మన శిక్షను పోగొట్టుకోగలుగుతామా? కానీ దేవుడు ఆ ప్రైజ్ని ఎప్పుడో పే చేసేసాడు. 2000 years క్రితమే ఆ ప్రైజ్ని పే చేసేసి దేవుడు మనకి ఈరోజు రక్షణ ఇచ్చారనమాట. అంత సాక్రిఫైస్ తోటి వచ్చింది కాబట్టి రక్షణ. మనం ఈ రక్షణను ఏం చేయాలంటే గట్టిగా పట్టుకొని దేవునిలో కొనసాగుతూ ఉండాలి. ఇంకా ఇప్పుడు చూస్తే వరల్డ్ పాపులేషన్ ఇప్పుడు 800 crores ఉన్నాయి కదా. అన్నిటికంటే లార్జెస్ట్ రిలీజన్ ఏంటంటే క్రిస్టియానిటీ. సో దేవుడు ఆ రోజు మరణించకపోతే ఇప్పుడు ఇస్రాయెల్ చిన్న కంట్రీ, వరల్డ్ మ్యాప్లో చూస్తే అది చాలా చిన్నగా ఉంటుంది ఇస్రాయెల్ కంట్రీ. కానీ అందులో పాపులేషన్ ఎక్కువ మంది కూడా కొన్ని క్రోర్స్ మందే ఉంటారు. కానీ వరల్డ్ పాపులేషన్లో అక్కడి నుంచి ఇవాల్వ్ అయ్యి అక్కడి నుంచి దేవుని సువార్తలు ప్రకటించబడి శిష్యులు బూదిగంతముల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించి ఈరోజు మనందరికీ రక్షణ వచ్చింది. కాబట్టి 800 crores-లో 240-250 crores వరకు క్రిస్టియన్ పాపులేషన్ ఉందన్నమాట. మిగతా వాళ్ళని వేరే రిలీజన్స్. కానీ అంత సాక్రిఫైస్ తోటి మనకి రక్షణ వచ్చింది కాబట్టి మనం కూడా ఈ రక్షణను గట్టిగా పట్టుకొని, దేవుడిచ్చిన రక్షణను గట్టిగా పట్టుకొని వదులుకోకుండా దేవుడు మన జీవితంలో మనందరికి ఇచ్చిన, దేవుడు తన పర్పస్ని ఎలాగో తన లైఫ్లో నెరవేర్చారో మన పర్పస్, ఒకవేళ మీకు మీ పర్పస్ని తెలియకపోతే ఫైండ్ అవుట్ చేయండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని, దేవా నేను నా జీవితంలో ఏం చేయాలి, మీరు ఎందుకు నన్ను పుట్టించారు అనేసి దేవుడిని అడగండి. దేవుడు మీకు చూపిస్తారు. దాని ప్రకారము పర్పస్ఫుల్ లైఫ్ని జీవిస్తూ అదే రీతిగా ఆయన రక్షణను గట్టిగా పట్టుకొని ముందుకు వెళ్ళాలని ఈ మాటలను ముగిస్తున్నాడు. దేవుడి ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు సిలువలో పలికిన రెండో మాట, నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉండు. నిజంగా క్రీస్తు ప్రభు వారు మనుషుల పట్ల ఒక ప్రణాళికతో ఈ లోకానికి వచ్చారు. ఆ ప్రణాళిక ఆల్రెడీ ఆయన పరిచర్లో జరిగింది. అనేక మంది ఆయన అంగీకరించారు. అయితే సిలువలో కూడా ఆయన యొక్క ప్రణాళిక నెరవేర్చబడింది కుడివైపు దొంగ ద్వారా. దేవుని స్తోత్రం. ఆయన అంటున్న మాట, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో. అయితే అనుభవం ఆయన కలిగి ఉండడానికి ప్రధానమైన కారణము కుడివైపు దొంగ దేవునిలో ఆ క్రీస్తులో ఉన్న దైవత్వాన్ని గుర్తించాడు. కాబట్టి అయ్యా నువ్వు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని అడిగాడు. సో మన జీవితాల్లో ఇక్కడ అందరికీ బాప్తిజం తీసుకున్నారు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? బాప్తిజం తీసుకుని మీ చేతులు చెప్పండి. దేవుని స్తోత్రం. ఆల్మోస్ట్ అందరూ బాప్తిజం తీసుకున్నారు, ఒకళ్ళ ఇద్దరు లేరు. సో దేవుడు మీతో కూడా మాట్లాడుతున్న మాట, దేవుని రాజ్యము, మనందరం కూడా దేవుని రాజ్యం పట్ల ఆలోచన ఉండాలి. బాప్తిజం అనుభవంలోకి వెళ్ళాలి. నేను క్రీస్తును తెలుసుకున్నాను